గ్రహాలకి నీకు లింక్ ఉందని ఎవడన్నా సోదిగాడు చెప్తే నోరు మీద సైన్స్ తెలియదని చెప్పండి. జ్యోతిషం సైంటిఫిక్ గా ప్రూవ్ అని చెప్పేవాడు అక్కడ ఉన్నాడా? చెప్పలేరు. మరి చెప్తాను, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందని చెప్పగలరా? చాలా మంది ఏమంటారంటే సైన్స్ పుట్టక ముందే గ్రహాలకి పేర్లు పెట్టారంటే 9 ఉన్నాయని వీళ్ళు ఎట్టా చెప్పేశారని వీళ్ళు పెద్ద ఖగోళం మాట్లాడతారు. అది ఎట్టా చెప్పారు మమ్మల్ని అడుగు, మేము చెప్తాం. వాటికి పేర్లు ఎలా వచ్చాయి అడుగు, మమ్మల్ని చెప్తాం. వాటికి నభా ఉండాలని ఎందుకన్నారో మమ్మల్ని అడుగు, మేము చెప్తాం. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి మేము చెప్తాం. తగునమ్మా అని ల్యాప్టాప్ పట్టుకుని తయారైపోయాడు. ఆ చెప్పాడు ఆడెవడో ఉండేవాడు కదా, ఆయన ఎవరో ఆ చెప్పాడు ఏమంటే నెక్స్ట్ సినిమా తెగాడేద్దన్నాడు. ఆడలేదు, పోయింది, తెర చింపేశారు. తర్వాత ఇలా కూర్చుని ఇలా లెక్కెట్టుకుని ఎవరైనా అడగండి, ఇలా లెక్కెట్టుకుని ఆయన అన్నాడు నెక్స్ట్ సీఎం మీరే అన్నారు, తెలంగాణలో కారు వచ్చేద్దన్నారు, కారు చెడిగిపోయింది. తెలంగాణలో మీదే తెగ గాలి హద్దే రాష్ట్రం అంతా ఊగేద్దన్నారు. ఏది ఫ్యాన్ ఆగిపోయింది, కరెంట్ పోయింది. చెప్పారు కదా, అడుగుతున్నాను ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో వీళ్ళు చెప్పినవి జరుగుతాయా? అందుకే బయటకు వచ్చి అంటారు, ఈ పెళ్లి అయిన వాళ్ళకి అందరికీ మాట్లాడుతుంటారు ఏమనంటే కనబడుతుందా ఏం కనబడుతుంది, మేమైనా అబుల్ తెలుసుకో మా కళ్ళు దేనికంటే కనబడుతుందా ఏం కనబడుతుంది అంటే అరుంధతి అక్క అంట. గ్రహం నాకు అక్క ఎలాగ అవుద్దండి, నాకు చాలా డౌట్ వచ్చేస్తుంది మీ మాటలకి. అరుంధతి అక్క ఎలా అవుద్ది, అక్క కనబడిందా ఇదిగో అవే అక్క కనబడింది, అరుంధతి కనబడిందా ఇదిగో అరుంధతి కనబడింది అంటే ఈ కొత్తగా జంటలు బయట నిలబెట్టి కనబడింది అంటే ఏమంటారు చెప్పండి? కనబడిందంటే మీరు వదిలేలా లేరు. ఇప్పుడు అలా చాలా ముచ్చట్లు ఉన్నాయి అక్కడ. మీరు వదలకుండా కనబడిందంటే ఆడు అన్నాడు పెళ్ళికొడు కనబడింది బాగా వెలుగుతుంది అన్నాడంట. అడుగుతున్నా ఆవిడ కూడా మా ఆయన చెప్పినట్టే వెలుగుతుంది అందంట. ఆవిడ గుర్తుపెట్టుకో, ఏం కనబడితే మన బొంద అని అడుగుతున్నా. ఇది ఒక జ్యోతిష్యం పనికి మాలిన అభూత కల్పన. దీనికి మళ్ళీ యూనివర్సిటీలు, దీనికి వీళ్ళకి మనోభావాలు దెబ్బతింటే ఇప్పుడు చెప్పిన తర్వాత వీళ్ళకి ఏ దెబ్బతిని ఇది వాస్తవం. అవునా కదా?